A and B can complete a piece of work in 27 days and 54 days respectively. They completed the work in 9 days with the help of C. How many days will C take to complete 8/9 of work alone? ఏ అనే పర్సన్ ఒక పనిని కంప్లీట్ చేయడానికి 27 డేస్ టైం పడుతుందట. బి అనే పర్సన్కు అదే వర్క్ కంప్లీట్ చేయడానికి 54 డేస్ టైం పడుతుందట. విత్ ద హెల్ప్ ఆఫ్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి వీళ్ళు ముగ్గురు అదే వర్క్ కంప్లీట్ చేయడానికి 9 డేస్ టైం పడుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 27, 54, 9 విల్ బి ద 54. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఏమవుతుంది? ఎఫిషియన్సీ ఆఫ్ ఏ 54/27 అంటే 2. ఎఫిషియన్సీ ఆఫ్ బి ఏమవుతుంది? 54 అంటే 1. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది 54/9. 54/9 మీన్స్ 6. ఇక్కడ మనకు ఏ ఎఫిషియన్సీ తెలుసు, బి ఎఫిషియన్సీ తెలుసు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ తెలుసు. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 3. సి ఎఫిషియన్సీ కావాలంటే ఏ ప్లస్ బి 6 మైనస్ ఏ ప్లస్ బి అంటే 3. 6 సి ఈజ్ ఈక్వల్ టు 3. సి ఎఫిషియన్సీ విల్ బి ద 3. టోటల్ వర్క్ 54. మనకు కావాల్సింది ఏం అడుగుతున్నాడు? హౌ మెనీ డేస్ విల్ సి టేక్ టు కంప్లీట్ ద 8/9 ఆఫ్ వర్క్ ఎలోన్. టోటల్ వర్క్ 54. మనకు 8/9 ఆఫ్ వర్క్ కావాలి. 8/9 ఇంటూ 54 డివైడెడ్ బై ఎఫిషియన్సీ ఆఫ్ సి విల్ బి ద 3. 9 1 जा 9 6 जा 3 1 जा 3 2 जा 8 2 जा 16 డేస్. 8/9 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ కావడానికి 16 డేస్ టైం పడుతుంది.